ఏ సంవత్సరంలో ఇండియాకి వస్తారు ఎవరైనా చెప్పగలరా? 1793 సంవత్సరంలో కలకత్తా పట్టణానికి ఆయన ఇండియాకి వస్తారు. వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తన జీవితంలో గమనించినట్లయితే మరి భారతదేశంలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతల కారణంగా, వేడి కారణంగా తనకి జ్వరం వస్తుంది. ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుందా? బెడ్ మీద ఎవరు పడుకున్నారు? ఎవరు గట్టి చెప్పాలి? మరి ఏమైతే బెడ్ మీద పడుకుంటారు? జ్వరం వస్తేనా? ఇంకేమొచ్చినా పడుకోరా? అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా బెడ్ మీద పడుకుంటారు. సరే, విలియం కేరీకి మాత్రం ఇక్కడ జ్వరం వచ్చింది. మరి జ్వరం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి మనం? ప్రార్థన కూడా చేయాలి, కాదంటం లేదు. ప్రార్థన కూడా చేయాలి. మరి తర్వాత ఏం చేయాలి? గోళీలు కూడా వేసుకోవాలి కదా, మందులు కూడా వాడాలి కదా. మందులు వేసుకుంటా వచ్చాడు. వేసుకున్నప్పుడు అయితే డాక్టర్ గారు ఒక మాట చెప్తా వచ్చారు, వాళ్ళ యజమాని ఒక మాట చెప్తా వచ్చారు. ఏమనంటే, మీరు వినాలి, చాలా మంది వినటం లేదు. మీకు కథలంటే ఇష్టం లేదా? ఎంతమందికి ఇష్టం లేదు? ఎంతమందికి ఇష్టం? ఓకే, వెరీ గుడ్. మరి వినండి, ఒక డాక్టర్ గారు ఒక మాట చెప్తారు. ఏమనంటే, ఇదిగో ఈ మందులు చాలా పవర్ఫుల్ మందులు. ఈ మందులు వేసుకుంటే ఏమవుతుందంటే జ్వరం అయితే తగ్గుతుంది, కానీ నీకు చెవుడు వస్తుంది. ఏమొస్తుంది? చెవుడు వస్తానికి హెచ్చరిస్తాడు. హెచ్చరించినా సరే విలియం కేరీ దేవుని మీద భారం వేసి ఆ మందుల్ని మింగుతాడు. మింగినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడా చేయడా? మీ జీవితంలో ఎప్పుడైనా చేశాడా దేవుడు అద్భుతాలు? ఎంతమంది జీవితాలు అద్భుతాలు చేశాడు దేవుడు? నా జీవితంలో ఏం చేశాడు? నేను చేస్తున్నాను. వెరీ గుడ్. అద్భుతంగా విలియం కేరీ గారికి చెవుడు రాలేదు, చక్కగా చెవులు వినిపించడం జరిగింది. దేవుని ఎంతగానో స్తుతించాడు. అయితే దేవుడు మాత్రం తన జీవితంలో ఒకదాని వెంట ఒకటి కష్టాలని అనుమతిస్తూ వచ్చాడు. ఆ కష్టాలు అనుమతించిన కారణం చేత తనకైతే తగ్గింది, కానీ తన తర్వాత తన కుమారుడు అయినటువంటి పీటర్, తనకు వయసు 5 సంవత్సరాలు. మీలో ఎంతమందికి 5 సంవత్సరాల వయసు ఉంది? మీలో ఎంతమందికి 5 సంవత్సరాల వయసు ఉంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు చూపించండి. 5 సంవత్సరాల వయసులో మీకు వయసు తెలియదు కాబట్టి ఎత్తట్లేదు కదా. సరే, ఈ చిన్న పిల్లల బుజ్జి పిల్లల్లా ఉంటారు. అయితే ఆ పిల్లవాడికి ఏమైందంటే జ్వరం వచ్చే తగ్గలేదు, చనిపోయాడు. యేసయ్య అతన్ని తీసుకెళ్ళిపోయాడు. అయితే మరి ఎలా ఉంటుంది? తల్లి పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది కదా. తల్లి చాలా బాధపడింది. తను మతి స్థిమితం కూడా కోల్పోయింది. తన పేరు విలియం కేరీ గారు వాళ్ళ భార్య పేరు డోరతీ లేదా డోలీ అని పిలిచేది అనమాట. తను ఆ విధంగా అయిపోయిన తర్వాత తదుపరి 12 సంవత్సరాలు తాను కూడా దేవుని చేరుకుంటుంది. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మహిమలో చేర్చబడుతుంది. ఆ తర్వాత విలియం కేరీ నిరుత్సాహపడలేదు, వెనకడు వేయలేదు. ఆయన ఏమి ఇట్లాంటివి జరిగినప్పుడు చాలా మంది ఏం చేస్తారు? దేవుని వదిలిపెడతా ఉంటారు. కానీ విలియం కేరీ గారు ఆ విధంగా చేయలేదు. దేవుని మీద అపారమైన నమ్మకం ఉంచాడు. దేవుని వాగ్దానం నమ్ముతా వచ్చాడు. యేసయ్య మంచి దేవుడని 33వ కీర్తనలో 4వ వచనంలో మాట్లాడుతుంది. ఆయన చేయనిదంతయు ఎలాంటిదంటే నమ్మకమైనది. ఆయన చేసేదంతా నమ్మకమైనదని నమ్మి మళ్ళా ఏం చేస్తారంటే దేవుని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు అద్భుతంగా ఏం జరుగుతుందంటే తన జీవితంలో అన్ని కోల్పోతాడు. కోల్పోయినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి ఏం చేస్తారంటే బెంగాల్ భాషలోకి ఏం చేస్తారు? బైబిల్ని తర్జుమా చేస్తాడు. కానీ ప్రింటింగ్ చేయడానికి తన దగ్గర ప్రింటరు లేదు. ఇన్ని హడ్డిల్స్ చూడండి. జీవితంలో మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చాయా? ఎంతమంది కష్టాలు వచ్చాయి చెప్పండి? నాకే చాలా వస్తున్నాయి. దేవుడి పనులు చాలా కష్టాలు, బాధలు, శ్రమలు వస్తూనే ఉంటాయి. మీరు ఎంతమందికి వస్తున్నాయి చెప్పండి? బెంజమిన్, ఏ కష్టం వచ్చింది నీకు? ఎప్పుడు పరీక్షలే కదా వాళ్ళు, పరీక్షల కష్టాలు. అయితే ఇతనికి వచ్చిన కష్టాలు ఏంటంటే, ఒకవైపు పిల్లవాడు చనిపోయాడు, భార్య ఆ విధంగా అయిపోయింది. తర్వాత ప్రింటింగ్ చేయడానికి, బైబిల్ తర్జుమా చేయడానికి ప్రింటర్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే ఆ రోజుల్లో బాగా వరదలు వచ్చి ఏమైపోయింది అంటే నీలిమంది తోటలు అన్నీ కూడా కొట్టుకుపోతా వచ్చాయి. తన పని కూడా పోయి చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి అయినప్పటికీ కూడా దేవుని యందు ఏం కోల్పోలేదు? ఆయన ఏం కోల్పోలేదు? గట్టి చెప్పట్లేదు, విశ్వాసము. ఏంటి చెప్పండి? మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు యేసుని వదిలిపెట్టారా?
మీరు వదిలిపెట్టారు కానీ యేసయ్య మిమ్మల్ని వదిలిపెట్టలేదు కదా, నిజం కదా. మనం వదిలిపెడతాం కానీ యేసయ్య మనల్ని వదిలిపెట్టలే. విలియం కేరీ గారిని యేసయ్య వదిలిపెట్టలే. దేవుని ధైర్యం ఉంచాడు. ధైర్యం ఉంచి ఏం చేస్తా వచ్చాడు? ధైర్యం కొరకు ఏం చేయాలి మనం? కత్తి తెచ్చుకోవాలా? ధైర్యం కొరకు ఏం చేయాలి? బాంబు తెచ్చుకోవాలా? ఏం చేయాలి? చికెన్ తినాలా? మరి ఏం చేయాలి ధైర్యం కొరకు? మీరైతే ధైర్యం కొరకు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన. నిజంగా చేస్తారా? ఎంతమంది ప్రార్థన చేస్తారని చెప్పండి. విలియం కేరీ గారు కూడా మనకులానే ధైర్యం కొరకు ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చక్కగా మనం ఇక్కడ చూస్తాం. విలియం కేరీ గారు ప్రార్థన చేయటం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఎలా చేస్తున్నారు చూడండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎలా చేస్తున్నారు? ఇక్కడ మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో ఆ విధంగా ప్రార్థన చేస్తారో వచ్చారా? లేదా చెప్పండి. ఆ విధంగానే ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని వాగ్దానాలు నమ్ముతూ వచ్చాడు. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది. ప్రార్థన తర్వాత శక్తి పొందుతాం, బలం పొందుతాం, దేవుని ఆశ్చర్య కార్యాలు కూడా మనం చూడగలుగుతాం. అయితే విలియం కేరీ ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు, పడిపోలేదు. దేవుని విశ్వాసం ఉంచాడు, దేవుని వైపు చూడగలిగాడు, దేవుని వాగ్దానాలు నమ్ముతూ వచ్చాడు. ఆ తర్వాత దేవుని వేడుకున్నాడు. మరి అడిగిన వెంటనే దేవుడు నాకు మొరపెట్టు, నేనేమిస్తాను, ఏమిస్తానని వాగ్దానం ఇచ్చాడు యేసయ్య. గట్టిగా చెప్పట్లే, నేను వెళ్ళిపోతా మీరు గట్టిగా చెప్పకపోతే. ఉత్తరం. ఉత్తరం అంటే లెటరా? సమాధానం. వెరీ గుడ్. జవాబు ఇచ్చాడు. ఏంటి జవాబు అంటే ఇంకా 8 మంది మిషనరీల్ని ఇంగ్లాండ్ దేశం నుండి పంపుతున్నట్లుగా ఒక ఉత్తరం పొందుతాడు. ఎంతమందిని? చూడండి, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మేలు కలిగితే మనకి ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతా లేదా? ఒక లెటర్, ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక లెటర్ వస్తే 8 మంది మిషనరీస్ మేము పంపుతున్నాం అంటారు. చాలా సంతోషపడతాడు. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే వచ్చేటప్పుడు ఒక ప్రింటర్ కూడా వస్తుందని చెప్తారు. ఇంకా సంతోషానికి అవధులు లేవు. ఎవరికి? విలియం కేరీకి. దేవుని ఎంతగానో స్తుతిస్తాడు. మన సంతోషం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చేయాలి? యోబు ఏం చేశాడు చెప్పండి? సంతోషంలోనూ బాధలోనూ దేవుని ఏం చేశాడు? వెరీ గుడ్. దేవుని స్తుతించాడు. అప్పుడు స్తుతించాడు విలియం కేరీ గారు. తర్వాత కూడా దేవుని స్తుతించాడు. స్తుతించి దేవుని ఎంతగానో నమ్ముతా వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళంతా 8 మంది వచ్చిన తర్వాత అక్కడ వెంటనే ఏం తెరుస్తా వచ్చారు? స్కూల్. మొదటి వీళ్ళు ఎవరికి తెరుస్తా వచ్చారంటే స్కూల్ ఎవరి కొరకు? కేవలం ఆ మిషనరీస్ పిల్లల కొరకే స్కూల్ ఓపెన్ చేస్తా వచ్చారు. చాలా డబ్బు తీసుకొచ్చారు. సిరంపూర్ అనేటటువంటి ప్రాంతంలో స్థలాన్ని తీసుకున్నారు. స్థలాన్ని తీసుకొని అక్కడ బిల్డింగ్ లో స్కూల్ ప్రారంభించారు. అలా ప్రారంభించినప్పుడు ప్రైజ్ లార్డ్. అయితే అలా స్కూల్ ప్రారంభించిన తర్వాత వాళ్ళకి ప్రజల కొరకు ఏదైనా చేయాలనిపించింది. మనం కూడా అన్యుల కొరకు ఏం చేయాలి? సహాయం చేయాలా వద్దా? వాళ్ళని ఎప్పుడు మనం దూషిస్తామంటే వాళ్ళు యేసయ్యని నమ్ముకుంటారు ఎప్పుడైనా? వాళ్ళకి ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే దేవుని ఎరగిన వారికి మనం ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. హెల్ప్ చేద్దాం అనుకున్నారు మిషనరీలు. హెల్ప్ చేయడానికి ఏం చేస్తా వచ్చారంటే వాళ్ళ పిల్లలు కూడా మనం చదివిద్దాం అనుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అడ్మిషన్స్ ఇస్తా వచ్చారు. చక్కగా వాళ్ళు కూడా చదువుతా ఉన్నారు. అయితే వాళ్ళు ఆడపిల్లల్ని పంపట్లే బడికి. పంపబోయేసరికి వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆడపిల్లలు కూడా బడికి. ఎందుకు? భారతదేశంలో ఏమున్నాయి ఆ దినాల్లో? మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలు చదువుకోవద్దనే నియమ నిబంధనలు ఉంటూ వచ్చాయి. ఆ కారణం చేత వద్దన్నప్పుడు వీళ్ళు బ్రతిమలాడి కొంతమంది చేరుస్తా వచ్చారు. సరే, సజావుగా కొనసాగుతా ఉంది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా విలియం కేరీ గారు తాను మిషనరీ సేవ కొరకు వచ్చినటువంటి ఉద్దేశాలు నెరవేరటం లేదు. ఎందుకు? ఆయన ఉద్దేశం ఏంటి? 7 సంవత్సరాలు గడిచిపోయారు. 7 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక్క ఆత్మ కూడా ప్రభుని ఏం చేయలేదు, నమ్ముకోలేదు, రక్షణ పొందలేదు. ఎంత కష్టంగా ఉంటుంది. మరి యేసయ్యకి ఎప్పుడు సంతోషం? ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు, లేదా ఒక వ్యక్తి మారుమనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు. పరలోకంలో కానీ యేసయ్యకి కానీ ఇక్కడ ఉన్న మనకు కానీ ఏం కలుగుతుంది?
సంతోషం కలుగుద్ది. విలియం కేరీకి సంతోషం లేదు. ఆ రోజంతా బాధపడతా వచ్చాడు, ప్రార్థన చేస్తా వచ్చాడు. దాని ఫలితంగా ఒక వ్యక్తి ఏం చేస్తా వచ్చాడంటే బెంగాల్ భాషలో మరలా తాను సరళంగా అర్థమయ్యే రీతిలో ముద్రించినప్పుడు ఒక వ్యక్తి బైబిల్ చదువుకున్నాడు. దేవుని వాక్యానికి ఏమున్నది? శక్తి ఉన్నది. ఏమున్నది? దేవుని వాక్యానికి శక్తి ఉంది. గట్టిగా చెప్పండి, దేవుని వాక్యానికి ఏమున్నది? మహిమ ఉన్నది, శక్తి ఉన్నది కదా. అది ఏమైనా చేయగలదు, అది ఏమైనా చేయగలదు. అవునా కదా? అందుకనే యోహాను సువార్త 17:17 ఏం రాయబడతా వచ్చింది? నీ వాక్యమే సత్యము. సత్యవాక్యాన్ని ఒక ఆయన వింటా వచ్చాడు. ఆయన పేరేంటంటే కృష్ణపాల్ గారు. ఏ పేరు? వాళ్ళు అడుగుతారు, తర్వాత చెప్పాలి. చెప్పండి, కృష్ణ పాల్. ఏ పేరు? గట్టి చెప్పండి. ఇప్పుడు బాయ్ చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. ఆయన యేసయ్యని అంగీకరించాడు, నమ్ముకున్నాడు, యేసయ్యని ఒప్పుకున్నాడు. యేసయ్యని ఒప్పుకోవటమే తన పాపాలు కూడా ఒప్పుకున్నాడు. తన హృదయంలో అంతకుముందు ఏమన్నాయంటే మొత్తం విగ్రహాలతో నిండిపోయింది కదా. ఆయన గ్రహింపులోనికి వచ్చాడు. ఏ గ్రహింపులోనికి వచ్చాడంటే విగ్రహాలు ఒట్టివి, ప్రతిమలు ఒట్టివి అనే గ్రహింపులోనికి ఆయన వచ్చాడు. అవి కళ్ళుండి చూడమనుకున్నాడు, నోరుండి మాట్లాడమనుకున్నాడు, ముక్కుండి వాసన చూడమనుకున్నాడు. అవునా? అవి కథలవని భావిస్తా వచ్చాడు. అయితే ఈ దేవుడు జీవంగల దేవుడు అని నమ్మి యేసయ్యని అంగీకరించి ఆ విషయము విలియం కేరీ గారికి చెప్తాడు. ఇక ఊళ్ళో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంతకాలం మాలో ఉండి ఇప్పుడు యేసయ్య నమ్ముకుంటాడని చెప్పేసి తన ఇంటికి 2000 మంది గొడవకు వస్తారు. ఇంటి వాళ్ళే వ్యతిరేకులు అవుతారు. ఇలాంటివి మీకు ఎప్పుడైనా జరిగాయా? మనం నమ్ముకున్నప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ కదా మనకు సమస్యలు వస్తాయి. మీరు ఎవరికైనా వచ్చాయా? నాకైతే వచ్చాయి. ఇంటికి పోయిన తర్వాత అన్నారు, వీడు దిగిపోయాడు అన్నారు. నేను దిగలేదు, నమ్ముకున్నాను నేను చెప్తా వచ్చాను. వీడు ఏదో అయిపోయాడు రా, వీడికి దెయ్యం పట్టిందన్నారు మా ఊర్లో. దెయ్యం కాదు, ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడని నేను చెప్తా వచ్చాను. మీరు కొట్టాలని అన్నారు. హోలీ పండుగ ఏం చేస్తా వచ్చారంటే చాలా మంది వాళ్ళు సహోదరులు జరుపుకునే వాళ్ళు అన్నీ ఏం చేస్తావు, నేను జరుపుకొని కారణం చేత నన్ను అనేక ఇబ్బందులు గురి చేస్తా వచ్చారు. మొత్తానికి అయితే దేవుడు నా హృదయాన్ని మార్చాడని ఒకనొక దినాన్ని వాళ్ళు గ్రహించారు. కృష్ణపాల్ గారు కూడా అదే రీతిగా అనుభవిస్తా వచ్చాడు. అయినా సరే దేవుడిని ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. దేవుడిని ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. దేవుని విశ్వాసం ఉంచాడు. దేవుడు తన జీవితాన్ని మార్చాడని గ్రహింపుతో మంచి తీర్మానంలోకి వచ్చాడు. ఒక రోజు ఏం చేస్తా వచ్చాడంటే వాక్యం ద్వారా పట్టుబడి పాప ఒప్పుదలలోకి వచ్చాడు. ఒప్పుదలలోకి వచ్చి మారుమనసు పొంది, అప్పుడు మారుమనసు పొందిన వాళ్ళు, రక్షణ తీర్మానం చేసుకున్న వాళ్ళు ఏం పొందాలి? ఫస్ట్ మనం ఏ పొందుతో పాపాలు ఒప్పుకుంటాం. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. యేసయ్య క్షమిస్తాడా లేదా? ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయి? నా పాపాలు అయితే కడిగిస్తాడు యేసయ్య. మీ పాపాలు ఉంటే మరి అడగండి, మిమ్మల్ని కూడా అడుగుతాడు. తర్వాత ఎంతమంది హృదయాన్ని మార్చాడు. అప్పుడు ఎన్ని సినిమాలు చూసేదో నేను, నా బ్రతుకుని మార్చాడు. ఇప్పుడు సినిమా అంటే నాకు ఇష్టం లేదు, సీరియల్ అంటే ఇష్టం లేదు, అబద్ధాలు అంటే ఇష్టం లేదు. కృష్ణపాల్ జీవితం కూడా అంతే. బైబిల్లో 57 సార్లు మారు మనసు గురించి రాయబడింది. ఎన్నిసార్లు? 57 times రిటన్ అబౌట్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. 57 సార్లు రాయబడితే నేను పట్టుబడ్డా. నా ప్రభుకి నా హృదయంలో చోటిచ్చాను. ప్రభు నా అంతరంగాన్ని మార్చాడు. కృష్ణపాల్ కూడా మార్చాడు. మార్చిన తర్వాత ఆయన రక్షణ తీర్మానం, యేసయ్య ఏమైనా కానీ నా బంధువులు నన్ను ద్వేషించనే, నా రక్త సంబంధికులు ద్వేషించనే, ఎవరైనా నన్ను ద్వేషించనే, కానీ నేను నిన్ను విడువనని, నీవు నా రక్షకుడు అని సొంత రక్షకునిగా కృష్ణపాల్ గారు తీర్మానం చేసుకొని బాప్తిజం ద్వారా సాక్ష్యం ఇస్తా వచ్చారు. చూడండి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, గమనించండి. ఇక్కడ గమనిస్తే అందరి ఎదుట కదా వాళ్ళంతా వచ్చి వ్యతిరేకిస్తా ఉన్నారు. వ్యతిరేకించినప్పుడు కూడా కృష్ణపాల్ గారు ధైర్యంగా దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. నీవు ఉంటావా? నీ జీవితంలో ఎంతమంది దేవునికి సాక్షులుగా ఉంటారని తీర్మానం చేసుకుంటున్నారు? నిజంగా ఉంటావా? నిజంగా? వెరీ గుడ్. కొంతమంది ఆ విధంగానే తాను బాప్తిజం ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిజం గురించి భక్త సింగ్ గారు కూడా బాప్తిజం తీసుకోవడానికి మునుపు చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ దాదాపుగా పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు కలిపి 97 సార్లకు పైగా, కొన్ని సార్లు 99 సార్లు అంటారు, 99 సార్లు దేని గురించి రాయబడతా వచ్చిందంటే బాప్తిస్మం గురించి రాయబడతా వచ్చింది. బైబిల్లో రాయబడదంటే అది ప్రాముఖ్యమైన సంగత కాదా? సంగతి అని గ్రహింపులోకి వచ్చి భక్త సింగ్ గారు దైవజనులు ఆయనే బాప్తిజం పొందుతూ వచ్చారు.
అదేవిధంగా ఇక్కడ కృష్ణపాల్ గారు కూడా బాప్తిజం ద్వారా సాక్ష్యం ఇస్తా వచ్చారు. తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది, ఎంతో సంతోషించాడు. అక్కడ విలియం కేరీ గారితో సహవాసంలో చేర్చబడతా వచ్చాడు. కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత తలంపు వచ్చింది ఎవరికి? విలియం కేరీ గారికి. బెంగాల్ భాషలో మాత్రమే బైబిల్ తర్జుమా చేస్తే ఏం ఉపయోగం? భారతదేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. వారు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటే ఎంత మంచిది, దేవుని తెలుసుకుంటే వారు ఎంత చక్కగా మేలు పొందుతారని ఆలోచన చేసి తర్వాత మరలా ఏం చేస్తా వచ్చారంటే అనేక భాషల్లో బైబిల్ తర్జుమా చేయడానికి పూనుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అప్పుడు ఒక వ్యక్తి ఆ బైబిల్ ద్వారా దేవుని వాక్యం ద్వారా పట్టబడి, ఈయన పేరు కృష్ణదాస్. ఈయన పేరేంటి? ఆయనేమో కృష్ణపాల్ గారు. ఈయన పేరేంటి? కృష్ణదాస్. ఈయన ఏం చేస్తారంటే అందరినీ కూడా, గ్రామస్తులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి 3 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. ఎన్ని సంవత్సరాలు? దేవుని వాక్యం నువ్వు బోధిస్తున్నావు, నువ్వు చెప్తున్నావా? మనం చదువుకున్న దాన్ని ఏం చేయాలి? షేరింగ్ చేయాలి. ఎవరితో షేర్ చేసుకోవాలి? ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని పంచుకున్నాడు, స్వార్థ ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత గ్రామస్తులంతా ఏమైపోయారంటే విలియం కేరీ గారు దాదాపుగా 6 భాషల్లో పూర్తి బైబిల్ని, 28 భాషల్లో కొన్ని పుస్తకాలు, యోహాను సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, అలాంటి పుస్తకాలని దాదాపు 28 పుస్తకాలని వారి సొంత భాషల్లోనికి తర్జుమా చేసి వారికి అందుబాటులోకి వచ్చిన కారణం చేత సిరంపురం గ్రామంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా చక్కగా ఏం చేస్తా వచ్చారంటే వాక్యం చదువుకున్నారు. చదువుకొని వాళ్ళు ఎంతో సంతోషం పొందారు, వారి హృదయాలు మార్చబడ్డాయి, వారు రక్షణ పొందారు. ఒక దినాన మనకు ఇంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహిమ కలిగినటువంటి దేవుని వాక్యాన్ని అందించింది ఎవరని తెలుసుకోవాలని వాళ్ళకి కోరిక కలిగి వాళ్ళు అడుగుతా వస్తే ఎవరో చెప్పలేకపోతా వచ్చారు. బైబిల్ ఓపెన్ చేసి మొదటి పేజీ కానీ చివరి పేజీ కానీ చూసినప్పుడు వాళ్ళకి అడ్రస్ దొరికింది, ప్రింటింగ్ అడ్రస్ సిరంపూర్. అది మన గ్రామం నుంచి జరుగుతూ వచ్చిందని చెప్పేసి వాళ్ళంతా సంతోషంగా సమూహంగా వెళ్ళి విలియం కేరీ గారిని కలిసి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఇంకా విలియం కేరీ గారికి ఎక్కలేని సంతోషం. దేవుని సేవలో ఒక మేలు జరిగినప్పుడు సేవకునిగా కానీ మిషనరీగా కానీ ఎంతో సంతోషం కలుగుద్ది. ఆ సంతోషంతో మరలా కొత్తగా ఇంకా వాడుక భాషలోనికి బైబిల్ తర్జుమా చేయాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడైతే మేలు జరుగుతుంటుందో దాని వెంట ఏం జరుగుతూ ఉంటుంది? దాని వెంట చెడు కూడా కీడు కూడా ఉంటూనే ఉంటుంది. ఒకనాడు ఏమైందంటే వాళ్ళంతా కూడా బైబిల్ అన్ని లాస్ట్ ప్రతి ఏదైతే ఉందో దాన్ని సిద్ధపరుస్తూ వచ్చారు, రెడీ చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ఆ సిరంపురంలో ఉన్నటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా ఏమైందంటే మంటలు రేగుతూ వచ్చాయి. చూడండి, ఇక్కడ గమనిస్తే ఎలా కాలిపోతుందో చూడండి. ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి సిద్ధపరిచినటువంటి అదంతా కూడా ఏమైపోతా ఉంది? మంటల్లో కాలిపోతా. చూసారా దేవుడు మన జీవితంలో ఏమనిపిస్తాడు చెప్పండి? మనం మంచిగా ఉన్నప్పటికి కూడా, మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా, వాక్యం చదువుతున్నప్పటికి కూడా, మందిరానికి వస్తున్నప్పటికీ కూడా, అర్థమైందా? మనం అన్ని విషయాల్లో పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాల్లో హడ్డిల్స్, కష్టాలు అనుమతించాడు. అంతా కాలిపోయింది. ఆయన నిరుత్సాహపడలే, వదిలిపెడతాడా? హీ డిడ్ నాట్ గివ్ అప్. వదిలిపెట్టలే, ధైర్యంగా ఉన్నాడు. దేవుడు మేలు చేస్తాడు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మి మరలా ఏం చేస్తాడంటే ఒక మాట అంటాడు. మనమైతే ఏం చేస్తాం? ఆ నిరుత్సాహంలో వెనకబడిపోతాం. ఆయన అన్నాడు, దేవుడు మరలా నేను పని చేయడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే నేను ఏం చేస్తానంటే దేవుడి కొరకు ఇంకా నేను మంచిగా పని చేయగలను అనుకొని మరలా ఏం చేస్తాడు? ఏమని నిరుత్సాహపడకుండా మరలా బైబిల్ తర్జుమాని కొనసాగిస్తాడు. అలా అనేక భాషల్లో తర్జుమా చేసిన బైబిల్స్ని అనేకులకు ఆయన పంచిపెడతాడు. ఎంతో మంది ఆ బైబిల్స్ ద్వారా మేలు పొందుతారు. ఎంతో మంది వాక్యాన్ని నమ్మి, దేవుని వాక్యం ఎలాంటిదంటే 12వ కీర్తన 6వ వచనంలో యెహోవా వాక్కు ఎలాంటిదంటే పవిత్రమైనదని రాయబడతా వచ్చింది. 18వ కీర్తన 30వ వచనంలో యెహోవా వాక్కు నిర్మలమైనదని రాయబడతా వచ్చింది కదా. ఇంకా యెహోవా వాక్కు గురించి రాయబడతా వచ్చింది 119వ కీర్తన 140వ వచనంలో యెహోవా మాట స్వచ్ఛమైనది అని రాయబడతా వచ్చింది కదా. ఈ స్వచ్ఛమైన మాటలో భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మంది త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, జూదగాళ్ళు, మోసగాళ్ళు, నాస్తికులు, విగ్రహారాధికులు, కులమత ప్రాంతీయ భేదాలు కలిగిన వాళ్ళు, చెడు అలవాట్లకు, మత్తు పానీయాలకు బానిసలైపోయిన వారికి అందించాలనేటటువంటి తాపత్రయంతో
అందరికి అందుబాటులోకి తీసుకొస్తా వచ్చాడు. దేవుడు ఎంతగానో బలపరిచాడు. దేవుడు తన పనిని దీవించాడు. అంత మాత్రమేనా, తనకు 2 విషయాలంటే ఇష్టం. ఒకటేంటి, దేవుని పని ఇష్టం. రెండోది ప్రకృతిని కూడా ఎంజాయ్ చేసేది అనమాట. అయితే ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు కూడా రాయటం జరిగింది. అంతేనా, భారతదేశానికి అనేక సేవలు అందిస్తూ వచ్చారు. ఇక్కడ గమనించినట్లయితే ప్రింటింగ్ అయిపోయింది, అనేక సేవలు, పెన్నులు పరిచయం చేస్తూ వచ్చారు, టెలిఫోన్ పరిచయం చేస్తూ వచ్చారు, తపాలా సేవలు పరిచయం చేస్తూ వచ్చారు, బ్యాంకింగ్ సేవలు పరిచయం చేస్తూ వచ్చారు. సాంఘిక దురాచారాలు భారతదేశంలో ఉంటా వచ్చాయి. ఆ దినాల్లో చిన్న పిల్లల్ని వింటున్నారు మీరు, చిన్న పిల్లల్ని ఏం చేసేవాళ్ళు అంటే బలించేవాళ్ళు. వారి దేవుళ్ళు దేవతలు ప్రసన్నం కావడానికి చిన్న పిల్లల్ని, ప్రాముఖ్యంగా బాలికలు ఏం చేసేవాళ్ళు అంటే బలించేవాళ్ళు. ఎంతో బాధపడ్డాడు, కల చెందాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. ఎలాగైనా దీన్ని ఈ దేశం నుంచి తరిమేయాలని సంకల్పించాడు. దేవుడు అద్భుతంగా కృప చూపి అది లేకుండా సహాయపడ్డాడు ఇతరుల ద్వారా. తర్వాత ఇంకొక దురాచారం జరుగుతూ వచ్చింది. భర్త చనిపోతే భార్యను కూడా ఏం చేసేవాళ్ళంటే ఆ చితిలో వేసి కాల్చేవాళ్ళు. దీన్ని ఆ దినాల్లో సతీ సహగమనం అనేవాళ్ళు దాన్ని మార్చి సతి అని పేరు పెడతా వచ్చారు. ఈ సతికి వ్యతిరేకంగా దీన్ని నిర్మూలించాలని ఆయన పాటుపడి ఈనాడు భారతదేశంలో ఆయన ఎప్పుడైతే ఇది ప్రతిపాదించాడో తర్వాత 35 సంవత్సరాల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. ఇలాంటివి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు. ఎవరి కొరకు ఇవన్నీ చేస్తా వచ్చాడు చెప్పండి? ఎవరి కొరకు చెప్పండి? దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని స్వార్థ కొరకు కదా. ఇవన్నీ చేయాలంటే నీకుందా అలాంటి భారం? వీళ్ళు ఎంతమందికి ఉంది? విలియం కేరీలాగా నేను అవుతాననే వాళ్ళు ఎంతమంది? మన దేశాన్ని చూస్తే నీకు భారం కలగట్లేదా? మన దేశం వైపు చూస్తే నిజంగా నువ్వు ప్రేమించట్లేదా? మన దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే నీకు కన్నీరు రావటం లేదా? మన దేశంలో ఉన్నటువంటి అజ్ఞానం చూస్తే నీకు బాధ అనిపించట్లేదా? మన దేశంలో ఉన్నటువంటి ఇంకా చూస్తే నిజదేవుణ్ణి, సృష్టికర్త, సార్వభౌముడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసయ్యకు దూరంగా ఉంటున్నారంటే నీకు బాధ కలగట్లేదా? అయితే నువ్వేం చేయాలంటే, విలియం కేరీ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం ఉన్నాం. మనల్ని ఉంచాడు దేవుడు. ఆయన ప్రతినిధులుగా ఉంచాడు, ఆయన బిడ్డలుగా ఉంచాడు, ఆయన సేవకులుగా ఉంచాడు, రాజులైన యాజక సమూహంలో నిరుణను చేరుస్తా వచ్చాడు. నీవు నేను తీర్మానం. దానికంటే ముందు ఏం చేయాలంటే, పాప నుంచి బయటికి రా, నీ హృదయంలో ప్రభు చోటివ్వు, మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిజం ద్వారా సాక్ష్యం ఇవ్వు, ప్రభుకి కుమారుడుగా కుమార్తెగా మారిపో. తర్వాత ప్రభు నిన్ను ఒక బలమైన పనిముట్టుగా వాడుకుంటాడు. తన సేవలో నిన్ను వెలుగుగా ఉంచుతాడు. నిన్ను ప్రయోజనకరమైనటువంటి పాత్రగా చేసుకొని ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మల్ని నీవు కూడా రక్షించడానికి దేవుడు అవకాశం ఇవ్వగలడు. కాబట్టి విలియం కేరీ మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సేవ ఎప్పటికి కూడా సజీవమైనది. మీరంతా కూడా ఆయన ఆపివేసిన ఆగిపోయినటువంటి సేవని మనం ముందుకు తీసుకుపోవాలని మనం కోరతాం. ఎవరైనా ఇంకా తీర్మానానికి రాగలిగితే, ఎవరైనా విలియం కేరీలా నేను కూడా భవిష్యత్ దినాల్లో భారతదేశంలో ఉండి నేను సేవిస్తాను, అనేకులు ప్రవేదకు నడిపిస్తాను, అనేక ఆత్మల కొరకు నేను భారం కలిగి ఉన్నాను, నేను ఒక మిషనరీగా మారుతాను, నేను మిషనరీగా మారి ఈ దేశంలోనే ఉండి, విలియం కేరీ గారు అయితే ప్రపంచ పటమంతా ముందు పెట్టుకొని ప్రార్థించేవాళ్ళు కదా. మనం కూడా చేద్దాం అట్లా. మిషనరీ సేవ ఎంతమంది చేయడానికి తీర్మానం చేసుకున్నారు, ఇష్టపడుతున్నారు? మిషనరీ సేవ కొరకు విలియం కేరీ వల్ల ఎంతమంది పని చేయడానికి తీర్మానం చేసుకున్నారు? ఒక్కళ్ళు. బాయ్స్ నుంచి ఎవరు లేరా? గర్ల్స్ నుంచి చేతులు పైకెత్తండి. అన్న మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ తీర్మానాలు దేవుడు బలపరిచాడు. దేవుడి మాటలు చేయించాడు. చెయ్యి ఎత్తిన వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. అది ఎత్తారు కదా, ఒక్కసారి లేచి చల్లబడండి. మిగతా వాళ్ళు మోకరించండి. ఎవరైతే కలుమేయాలి, మిగతా వాళ్ళు కలుమేయాలి. ఎవరైతే విలియం కేరీ వలె తమ బాగా కూర్చోవాలి, గెలకనప్పుడే కలుమేయాలి. మిగతా వాళ్ళు కలుమేయాలి. నిన్నటి దినం నుంచి మనం
విలియం కేరీ యొక్క జీవిత చరిత్ర మనం చూస్తూ ఉన్నాం, వింటున్నాం. ఒక సామాన్యమైన ఒక వ్యక్తి ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకరంగా మారాడు. దేవుని కొరకు గొప్ప విషయాలు చేయడానికి ఇష్టపడ్డాడు కనుక దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ చేరి వచ్చిన దేవుడు మనతో కూడా చెప్పేది ఏంటంటే, విలియం కేరీనే కాదు, మనల్ని కూడా ఏం చేస్తాడు, వాడుకుంటాడు. వ్యక్తులు కలుమేయాలి నిలబడిన వాళ్ళ నాయకులు చెప్పండి. ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి వందనాలు. ప్రియమైన ప్రభువా, నన్ను ప్రేమించి నా ముందుకు మా పితరుడు మీ దాసుడైన విలియం కేరీ జీవిత చరిత్ర మా ముందుకు తీసుకొచ్చినకై వందనాలు. నేను కూడా విలియం కేరీ వలె నా హృదయం మీకు ఇచ్చి నా జీవితము మీకు సమర్పించుకుంటున్నాను. నా యొక్క తీర్మానాన్ని స్థిరపరచండి. నేను కూడా అనేకులకు ఆశీర్వాద కారణం ఉన్నట్లుగా అనేకమైన ఆత్మల కొరకై విలియం కేరీ వలె ప్రయాసపడినట్లుగా నాకు కృపద ఇచ్చేయండి. నా చిన్న తీర్మానం మీద మీ ఆత్మముద్ర వేయమని నన్ను మీ చేతులకు అప్పచెప్పుకొంచు. నా ఆత్మను, ప్రాణమును, దేహమును సజీవ యాగముగా మీ యొక్క చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మోకరించండి ఇప్పుడు అందరూ. మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి ఎంతో వందనాలు. నిన్నటి దినా నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చిన్న బిడ్డల మధ్య జరిగించిన పరిచర్య బట్టి వందనాలు. దేవా, విలియం కేరీ యొక్క తండ్రి జీవిత చరిత్ర తండ్రి మీ పిల్లలకు తండ్రి బోధించాం. కాబట్టి ఒక సామాన్యమైన ఒక వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో జన్మించి భారతదేశానికి వచ్చి తండ్రి ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. అనేకమైన భాషలు, అనేకమైనటువంటి వాటిని ప్రవేశపెట్టాడు. కాబట్టి అనేకమైన వాటిని మాన్పించాడు. కాబట్టి తండ్రి ఆయన మీరు బహుబలంగా మీరు వాడుకున్నారు. తండ్రి ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తండ్రి మీ కొరకే ప్రయాసపడి తన యాత్ర ముగించాడు. కాబట్టి బిడ్డలు తీర్మానం తీసుకున్నారు. కొంతమంది నిలబడలేక తమ హృదయంలో తీర్మానం తీసుకున్నారు. దేవా, మా భారతదేశంలో నశించిపోవచ్చిన ఆత్మల విషయమై తండ్రి ఎంతో ఏడ్చాడు. తండ్రి ఎంతో వేదన పడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఎంతో భారం భరించాడు. ఈ దినాన మా ముందు కూడా తండ్రి తీసుకొచ్చిన మా సొంత భాషల్లో తీసుకొచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఎంతో వందనాలయ్యా. కాబట్టి పిల్లలు కూడా మీరు వాడుకోండి. ఈ పిల్లల్ని తండ్రి రాబో దినాల్లో అనేక ప్రపంచాలకి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పిల్లలు కుటుంబంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. 30 దంతులు 60 ఫలించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. భోజన సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మధ్యాహ్న కాల సమయంలో కూడా జరిగే దేవా 4వ సెక్షన్ కొరకు కూడా మీరు సహాయపడమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకొంచు. యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు అక్క వాళ్ళు పాట పాడతారు. మీరు కొంచెము బయటికి వెళ్ళండి. తర్వాత టీచర్స్ అక్కడ ప్రార్థన చేస్తారు. 2-3 మందిరంలోనే మీకు భోజనాలు కూడా అక్కడికే తీసుకెళ్తారు. దయచేసి మళ్ళా మిగతా పరిచర్య కొరకే ప్రార్థించండి.